श्री गुरुभ्यो नमः परम गुरुभ्यो नमः श्रीमदानंदतीर्थ भगवत्पादाचार्यभ्यो नमः भारत्यै नमः सरस्वत्यै नमः वायवे नमः ब्रह्मणे नमः श्रीमन्महालक्ष्मे नमः मुक्तिप्रदायक वासुदेवाय नमः हरे नमः श्रीकृष्णाय नमः हरि ओम श्रीवेंकटेशं लक्ष्मीशं अनिष्टघ्नमभीष्टदं चतुर्मुखेरतनयं श्रीनिवासं भजे अनिशम् आनंदतीर्थवरदे दानवारण्य पावके ज्ञानदायी सर्वेशः श्रीनिवासेस्तु मे मनः आनंद ज्ञानदं विष्णुं आनंदमयनामकम् आनंदेन ददर्शाथ आनंदनिलयालये विहारन्तं श्रीधराभ्यां नानालीलाविलासिनं भक्तदर्शनमात्रेण प्रसन्नं मन्दहासिनं श्रीगुरुभ्यो नमः हरि ओम महागाधजलाधारं तच्छपं मंदरोद्धरं सुंदरांगंच गोविंदं श्रीनिवासं भजे हरिशं ఈరోజు వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమగా కూడా మనం జరుపుకుంటాం. ఆ వ్యాస పూర్ణిమతో పాటు ఈరోజు మరొక విశేషం కూడా ఉంది. అది కూర్మ జయంతి. మనందరికీ తెలుసు, శ్రీమన్ మహావిష్ణువు భక్తులను ఉద్ధరించడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి 10 ముఖ్యమైన అవతారాలను తీసుకున్నాడు అని. అందులో కూర్మ అవతారం ఒకటి. ఆ అవతారం ఈ రోజున జరిగింది అని మనకు శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. ఆ విధంగా వ్యాస పూర్ణిమతో పాటుగా కూర్మ జయంతిని కూడా ఆచరించుకోవాలి. ఈ కూర్మావతారానికి సంబంధించి కొన్ని ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకునే ముందు కొంత ఈ అవతారాల గురించి పరిచయం చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఒక విషయాన్ని మనం కూలంకషంగా, అంటే కొంచెం లోతుగా చూడాలని ప్రయత్నించేటప్పుడు ఆ విషయానికి సంబంధించిన పూర్వ పరాలను రెండింటినీ కూడా అర్థం చేసుకోవాలి. అంటే ముందు వెనకలని సరిగ్గా తెలుసుకోవాలి. అందువల్ల అవతార అంటే ఏమిటి, ఆ భగవంతుడి యొక్క కొన్ని రూపాలకు మాత్రమే ఆ అవతారము అనే పేరు ఎందుకు వాడతారు, ఈ అంశాన్ని మొదట కొంత తెలుసుకుంటే అప్పుడు అన్ని అవతారాలలోని ఆంతర్యం, అంటే దాని లోపల ఉన్న అంతరార్థం మనకు తెలుస్తుంది. పరమాత్ముడు కేవలం అవతారం అనే ఒక్క రూపాన్ని మాత్రమే తీసుకోడు. మొత్తంగా 10 రకాలైనటువంటి రూపాలలో ఈ సృష్టిని సంరక్షిస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు, పోషిస్తూ ఉంటాడు అని శాస్త్రాలు మనకు చెబుతూ ఉన్నాయి. అవి ఏమిటి అంటే కారణ, అంశ, ఆవేశ, వ్యాప్త, అవతార, కార్యరూప, వ్యక్త, అవ్యక్త, విభూతి, అంతర్యామి. ఈ విధంగా 10 రూపాలలో భగవంతుడు ఈ సమస్త సృష్టిని సంరక్షిస్తూ ఉంటాడు. కారణ రూపాలు కొన్ని ఉన్నాయి, అంశ రూపాలు కొన్ని ఉన్నాయి, ఆవేశ రూపాలు ఉన్నాయి, వ్యాప్త రూపాలు, అవతార రూపాలు, కార్యరూపాలు, వ్యక్త, అవ్యక్త, విభూతి, అంతర్యామి రూపాలు ఉన్నాయి. ఈ విధంగా 10 ముఖాలుగా భగవంతుడు తన భక్తులను, సాధకులను సంరక్షిస్తూ ఉంటాడు. ఈ 10 రూపాలకు ఒక్కొక్క ఉదాహరణను ఇస్తాను, ఆ రూపం ఏమిటి అనేది తెలుసుకోవడం కోసం. కారణ రూపము అంటే ఈ సమస్త సృష్టికి మూల కారణమైనటువంటి రూపం, మూల రూపం. అది నారాయణ రూపం అని శాస్త్రాలు చెబుతుంది. అంటే ఏ రూపాన్ని అయితే మనం మామూలుగా చిత్రపటాల్లోనూ అదేవిధంగా సినిమాల్లో కూడా చూపిస్తారో, అంటే శేష పాన్పు పైన పాల సముద్రంలో వైకుంఠం లోపల ఒక మందిరంలో
శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో కూడి పడుకొని దర్శనమిస్తాడు కదా, అదే నారాయణ రూపం. ఆ శయనమూర్తే ఇక్కడ గోవిందరాజస్వామి కొలువై ఉన్నట్టుగానే శేషశాయి రూపమే ఈ సమస్త సృష్టికి మూలమైనటువంటి కారణ రూపం. దానిని కారణ రూపం అంటారు. ఎందుకు అంటే ఈ సమస్త సృష్టికి అదే మూలం కాబట్టి. అదేవిధంగా కొన్ని అంశ రూపాలు ఉన్నాయి. అంటే అవి నేరుగా భగవంతుడి యొక్క రూపాలు కావు. కొందరు దేవతలు ఆ రూపాలను తీసుకువస్తారు. ఆ దేవతలలో భగవంతుడు ఒక అంశ రూపంలో ఒక చిన్న భాగంగా చేరుకొని ఉంటాడు. వీటికి అంశ రూపాలు అని పేరు. ఈ అంశ రూపానికి ఉదాహరణ చెప్పాలి అంటే బలరాముడిలో శుక్లకేశ అనే భగవంతుడి యొక్క అంశ చేరుకొని ఉంది కనుక దానిని అంశరూపము అని అంటారు. అదేవిధంగా ఆదేశ రూపాలు కొన్ని ఉంటాయి. వ్యాప్త అంటే ప్రపంచం మొత్తం వ్యాపించినటువంటి రూపం, అంటే విష్ణు రూపం. విష్ణువ్యాప్తవు అని కాదు. విష్ణువు అంటే సమస్త వస్తువులలోకి వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. ఆ విధంగా విష్ణువు అనేది వ్యాప్త రూపానికి ఉదాహరణ. అవతార రూపాలు చాలా ఉన్నాయి. అందులో 10 అవతారాలు ప్రసిద్ధమైనటువంటివి. వీటినే దశావతారాలు అని పిలుస్తారు. ఆ దశావతారాలలోని ఒక రూపాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దానికి ముందుగా ఈ పరమాత్ముడి యొక్క వివిధ రూపాల గురించి పరిచయం చేసుకుంటున్నాం. ఆ విధంగా అవతార రూపాలు అందరికీ తెలిసినవే. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారం. ఇవి కాకుండా మరో 11 అవతారాలు విడిగా మనకు గరుడ పురాణం చెబుతుంది. అంటే వృషభ అని, కపిల అని, ఈ విధంగా అవతార రూపాలు వేరే ఉన్నాయి. ఇక 6వదైనటువంటిది కార్యరూపం. ఒకానొక కార్యాన్ని చేయడం కోసమే ఒక ప్రత్యేకమైన రూపాన్ని భగవంతుడు తీసుకుంటాడు. దానికి కార్యరూపము అని. ఒక్క పనిని చేయడం కోసమే ఒక ప్రత్యేకమైన రూపాన్ని తీసుకుంటాడు. ఇందుకు ఉదాహరణ శ్రీమన్నారాయణుడి యొక్క శింశుమార అనే ఒక రూపం ఉంది. అది కంటికి కనపడేది కాదు. ఎక్కడా కూడా మనకు అది భూమిపైన అవతరించిన రూపం కాదు. అందుకని మనకు ఎక్కువగా పరిచయం ఉండదు. ఇది ఆకాశంలో నక్షత్రాలను, గ్రహాలను వాటి స్థానాలలో అవి ఉండి తమ పనిని చేసేందుకు గాను వాటికి ఆధారంగా సపోర్టుగా ఉండడం కోసం భగవంతుడు తీసుకున్న ఒకానొక ప్రత్యేక రూపం, అదే శింశుమార రూపం. ఇది ఎలా ఉంటుంది అంటే మనకు మామూలుగా కనబడేటటువంటి తేలు రూపంలోనే ఉంటుంది. తేలు ఎలాగ ఉంటుందో ఆ విధంగా ఆ వృశ్చిక రూపం, తేలు రూపంలో ఈ శింశుమార రూపం రోదసిలో అంతరిక్షంలో వ్యాపించి ఉంటుంది. ఒక్కొక్క భాగానికి కూడా ఒక్కొక్క గ్రహము, నక్షత్రము దానిపైన నిలబడి ఉంటుంది. ఆ తేలు యొక్క కొండి భాగం ఏదైతే ఉంటుందో ఆ కొండి భాగమే ధ్రువ నక్షత్రం అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా కేవలం నక్షత్రాలను, గ్రహాలను వాటి స్థానాలలో నిలపడం కోసమని, ఆ కార్యం చేయడం కోసమని ఒక ప్రత్యేక రూపాన్ని భగవంతుడు తీసుకున్నాడు. దానిని కార్యరూపం అని అంటారు. ఇవన్నీ కూడా నియమైన భూమిలోనే ఉండాలి అని అది లేదు. అవతారాలు మాత్రమే భూమికి వచ్చినటువంటి రూపాలు. ఇక వ్యక్త రూపాలు అంటే కంటికి కనబడేటటువంటి ప్రతి వస్తువులోనూ పరమాత్మ ఇమిడి ఉన్నాడు అని. అణు, రేణు, తృణ, కాష్ట, పరిపూర్ణ గోవింద అనేసి. జల, కాష్ట, శైల, గగన, నెల, పావక, వాయు, తరు, ఫల, పుష్ಪ, ಬಳ್ಳಿ ಒಳಗೆ ಹರಿ ವ್ಯಾಪ್ತನೆಂದವಗೆ ఆనంద ఆనంద అని కర్ణాటకకు చెందినటువంటి గొప్ప హరిదాసులు, సంకీర్తనకారులు విజయదాసులు గారు చెబుతారు. కాబట్టి జల నీటిలోను, కాష్ట చెట్లలోను, పావక నిప్పులోను, నేలలోను, ఆకాశంలోను, మేఘాలలోను, అంతేకాదు మనకు కంటికి చాలా స్పష్టంగా కనబడేటటువంటి పళ్ళు, పూలు, ఆకులు మొదలైనటువంటి అన్ని సృష్టిలోని ప్రతి వస్తువులోనూ భగవంతుడు నిండి ఉంటాడు. ఆ విధంగా
తన రూపాలను మనకు వ్యక్తం చేస్తూ ఉంటాడు. కనిపించే విధంగా ఆ రూపాలను తీసుకుంటాడు కాబట్టి వాటికి వ్యక్త రూపాలు అని పేరు. దీనికి వ్యతిరేకంగా అవ్యక్త రూపాలు అని కొన్ని ఉంటాయి. అవి కంటికి కనబడవు, మానవులకు కనబడవు, దేవతలకు కూడా కనబడినటువంటి కొన్ని రూపాలు ఉన్నాయి. అవేమిటో మనకు తెలియదు, ఎందుకంటే అవి అవ్యక్త రూపాలు, తెలియనటువంటి రూపాలు కనుక అవి ఎంత ఉన్నాయో, అవి ఏం పని చేస్తున్నాయో అది కేవలం భగవంతుడికి తెలుసు, లేదా అతని భార్య అయినటువంటి మహాలక్ష్మి వరకు తెలిసి ఉంటుందేమో. అంతేగాని బ్రహ్మాది దేవతల నుంచి మొదలుకొని మానవుల నుంచి మొదలుకొని జంతువుల వరకు కూడా ఈ అవ్యక్త రూపాలు కనిపించ, ఆ రూపాలకు ఈ జీవులకు ఎటువంటి సంబంధము ఉండదు. కనుక అటువంటి అవ్యక్త రూపాలు కొన్ని ఉన్నాయి, కనబడనటువంటి రూపాలు. ఇది 8వ రూపం అయితే 9వది విభూతి రూపము అనేసి. భగవద్గీతలో విభూతి యోగం అని ఉంది. అందులో భగవంతుడు నేను ఎక్కడెక్కడ ఎవరెవరిలో ఎలాగెలాగ ఉంటాను అనే దాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. మృగాణాంచ మృగేంద్రోహం, జంతువులలో అంటే క్రూర జంతువులలో సింహంలో నేను ఉన్నాను. దైత్యానాంశ ప్రహ్లాద, దైత్యులలో నేను ప్రహ్లాదుడిలో ఉన్నాను. ఈ విధంగా ఎక్కడెక్కడ తను ఉండేది చెప్పుకొస్తాడు. చెట్లలో అశ్వత్థ వృక్షంలో నేను ఉన్నాను, రావి చెట్టులో ఉన్నాను అని ఈ విధంగా ఎక్కడెక్కడ యద్యద్ విభూతి మత్సత్వం, ఎక్కడెక్కడ నా విభూతి రూపం ఉంది అని ఒక పెద్ద పట్టిని మనకు భగవద్గీతలో ఒక ప్రత్యేకమైన అధ్యాయ రూపంలోనే భగవంతుడు ఇచ్చేశాడు. అక్కడక్కడ ఉండేటటువంటి రూపాలను అవి పరమాత్ముడి యొక్క నేరుగా వచ్చినటువంటి రూపాలు కాదు. పరమాత్ముడు కొందరు వ్యక్తులను ప్రధానంగా చేసుకొని అక్కడ తన రూపాన్ని ఉంచి వాళ్ళ ద్వారా ఈ జగత్తుకు కావలసినటువంటి కొన్ని మంచి పనులను చేయిస్తూ ఉంటాడు. వాటిల్నే విభూతి రూపాలు అని అంటారు. ఇవి ఎక్కడైనా ఉండొచ్చు, కేవలం మనుషులు జంతువులు ప్రకృతిలోనే ఉండాలి అని కాదు. భాషలో కూడా భగవంతుడు నా విభూతి రూపం ఉంది అని అంటాడు. సమాసాలలో ద్వంద్వ సమాసాన్ని నేను అని చెబుతాడు. సంధులు సమాసాలు పూర్తిగా తెలియకపోయినా కనీసం చిన్న తరగతుల్లో మనం చదువుకున్న గుర్తైనా ఉంటుంది, సవర్ణ దీర్ఘ సంధి గుణసంధి అనేసి. అదేవిధంగా సమాసాలు అని కొన్ని ఉన్నాయి, అంటే రెండు వేరు వేరు పదాలను అవి ఒక చోటికి చేర్చి ఒక అర్థాన్ని ఇస్తారు. ఆ విధంగా సమాసాలలో నేను ద్వంద్వ సమాసాన్ని అని చెప్పాడు. ద్వంద్వ సమాసము అంటే ఏమిటి అంటే తల్లిదండ్రులు అనే పదం ఉంది కదా, అది ద్వంద్వ సమాసానికి ఉదాహరణ. తల్లి తండ్రి అనే రెండు పదాలను కలిపి తల్లిదండ్రులు అని ఒకే పదంగా వాడతాం. ఆ ఒకే పదంగా అది మారడానికి కారణం అక్కడ ఒక సమాసం ఉండబట్టి, దానికే ద్వంద్వ సమాసము అని. ద్వంద్వ అంటే రెండు అని. ఆ రెండు విడివిడిగా ఉండేటటువంటి పదాలను ఒకే పదంగా మార్చేదే ద్వంద్వ సమాసం. ఆ విధంగా కాలు చేతులు, కాలు ప్లస్ చేయి కానీ కలిపి చదువుతాం. కాలు చేతులు, కాలు సేతులు అని చదువుతాం. సుఖ దుఃఖాలు, సుఖం వేరు దుఃఖం వేరు కానీ రెండింటినీ కలిపి ఒకే మాటతో చదువుతాం, సుఖ దుఃఖాలు అనేసి. వీటిల్ని ద్వంద్వ సమాసము అని అంటారు. ఈ ద్వంద్వ సమాసంలో భగవంతుడి యొక్క విభూతి రూపం ఉంది అని శ్రీకృష్ణుడే చెప్తున్నాడు. ఈ విధంగా విభూతి రూపాలు చాలా ఉన్నాయి. ఇక చివరిలో ఉండేది అంతర్యామి రూపం. ఇది 10వ రూపం. ఈ అంతర్యామి రూపం అనేది ప్రతి జీవిలోనూ, అంటే ప్రాణం ఉన్న ప్రతి జంతువులోనూ ప్రతి జీవిలోనూ ఈ అంతర్యామి అనే భగవద్ రూపం ఉండనే ఉంటుంది. ఆ అంతర్యామి లేకుండా ఏ జీవి కూడా ఉండదు. అంతర్యామి లేనప్పుడు ఆ జీవి శవం అవుతుంది. అంటే అంతర్యామి ఈ దేహం నుంచి తొలగిపోయాడు అని అంటే ఆ జీవి తన పనులన్నింటినీ కూడా మానేసింది అని అర్థం. అప్పటిదాకా ఒక పేరు ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి శవంగా మారిపోతాడు. ఈ విధంగా అంతర్యామి రూపంలో సృష్టిలో ఉన్న ప్రతి జీవిలో కూడా భగవంతుడు నిలబడి వాళ్ళ ద్వారా అనేక వ్యాపారాలను చేయిస్తూ ఉంటారు. ఈ విధంగా కారణ, అంశ, ఆవేశ, వ్యాప్త, అవతార, కార్యరూప, వ్యక్త, అవ్యక్త, విభూతి, అంతర్యామి అని 10 రూపాలు భగవంతుడికి ఉన్నాయి. ఇందులో 5వదే అవతార రూపం. ఈ అవతార రూపాలలోనే 10 అవతారాలు మానవుల సాధనకు కారణాలు అవుతూ ఉన్నాయి. ఈ 10 అవతారాలలో మరీ ముఖ్యంగా
రామ కృష్ణ అవతారాలు మనుష్యుల యొక్క నిరంతర సాధనకు ఉపయోగపడేటవి. మళ్ళీ ఈ రామకృష్ణ అవతారాలలో కలియుగానికి కృష్ణావతారమే అతి ముఖ్యమైన అవతారం. కలౌ కృష్ణం సాంగోపాంగం అని చెప్పారు పెద్దలు. కాబట్టి కలియుగంలో కృష్ణుడిని, కృష్ణ తత్వాన్ని చాలా లోతుగా ఎంత వీలైనంత మన యోగ్యతకు తగ్గట్టుగా తెలుసుకుంటామో మన సాధన అంత చక్కగా సాగుతుంది. ఆ విధంగా 10 రూపాలలో 2 రూపాలు ప్రధానం. రామకృష్ణ అవతారాలు ఇవి 2 కలియుగానికి ప్రధానమైన అవతారాలు. ఆ 2 అవతారాలలో కూడా మళ్ళీ కృష్ణావతారం అనేది కలియుగానికి కావలసినటువంటి అతి విశిష్టమైన అవతారం. మరి అలాగైతే మిగిలిన 8 అవతారాలు అంటే ఇప్పటిదాకా 9 వచ్చాయి. 10వ అవతారం కలియుగం చివరిలో వస్తుంది. కాబట్టి ప్రస్తుతం వచ్చినటువంటి 9 అవతారాలలో రామకృష్ణ అవతారాలే ప్రధానమని అనుకుంటే మరి మిగిలిన 7 అవతారాలు అప్రధానమా? వాటి గురించి మనం ఏమీ తెలుసుకోవాల్సిన పని లేదా? వాటిల్ని మనం పూజించాల్సిన పని లేదా అనే ప్రశ్న కనుక వేసుకుంటే అది అలా కాదు. మిగిలిన 7 అవతారాల గురించి కూడా తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. మత్స్య కూర్మ వరాహ రూపాలను మనం పూజించడానికి, సాధారణ మానవులు పూజించడానికి వాళ్ళ యోగ్యత సరిపోదు. మత్స్య కూర్మ వరాహ అవతారాలను దేవతలు పూజిస్తారు ప్రతినిత్యము అని చెబుతారు. కలియుగంలో రామకృష్ణ అవతారాలే మానవులకు పూజార్హాలైనటువంటి. కానీ మానవులలో కూడా యోగులు ఉంటారు కదా, వాళ్ళు కావాలంటే మత్స్య కూర్మ వరాహ నారసింహ పరశురామ అవతారాలను పూజించవచ్చు. కానీ సాధారణమైనటువంటి మానవులకు రామకృష్ణ అవతారాలే పూజనీయాలు అని చెబుతూ ఉన్నారు. అది వాళ్ళ యోగ్యతకు పెరుగుతుంది. కనుక మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ అనే మొదటి ఆ 5 అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని అవి పూజించడానికి మనకు వీలు కాదు కనుక వాటి గురించి మనం తెలుసుకోవలసిన పనే లేదు అని అనుకోకూడదు. ఆ అవతారాల ద్వారా కూడా పరమాత్ముడు మనకు ఎంతో ధర్మోపదేశాన్ని చేస్తున్నాడు. ఎలాగ మనం బ్రతకాలి, ఎలాగ బ్రతకకూడదు, ఎలాగ జీవించకూడదు, చెయ్యాల్సిన పనులేమిటి, చెయ్యకూడని పనులేమిటి అని కార్య అకార్య వ్యవస్థితం అని గీతలో కృష్ణుడే చెప్పినట్టుగా చెయ్యాల్సిన పని ఏది, చెయ్యకూడనటువంటి పనులేవి అనే వాటి అంటే ధర్మ అధర్మాలను పరమాత్ముడు ఈ 5 అవతారాలలో కూడా మనకు ఉపదేశం చేశాడు. కనుక మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ ఈ 6 అవతారాల గురించి కూడా మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. అందులో 2వ అవతారం మత్స్య అంటే చేప. అది మొదటి అవతారం అని అంటారు. కానీ గరుడ పురాణంలో ఇచ్చినటువంటి 21 అవతారాల లిస్టులో కనుక చూసామంటే మత్స్య అనేది 10వ అవతారం, మొదటి అవతారం కాదు, 10వ అవతారం. కూర్మం అనేది 2వ అవతారం. కూర్మ అంటే తాబేలు అని. కాబట్టి చేప రూపంలో భగవంతుడు ఒక అవతారాన్ని తీసుకున్నాడు. అది 21 విష్ణువు యొక్క ప్రధాన అవతారాలలో 10వ రూపం. కానీ దశావతారాలలో అది మొదటి రూపం. ఈరోజు మనం దశావతారాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి ఆ క్రమంలో నుంచే చూద్దాం. మత్స్య అవతారం అనేది మొదటి అవతారం. అది చేప రూపంలో వచ్చినటువంటి అవతారం. ఈ మత్స్య అవతారం అనేది 2 సార్లు జరిగింది. అది మత్స్య అవతారం గురించి చెప్పుకునేటప్పుడు ఆ విషయాలను చెప్పుకోవచ్చు. మత్స్య అవతారం అయిన తరువాత భగవంతుడు వెంటనే తీసుకున్న అవతారం వరాహ రూపం. కూర్మ రూపం కాదు, వరాహ రూపం. తర్వాత నరసింహ రూపం. ఆ నరసింహ రూపం తీసుకున్న తరువాత కూర్మ రూపం. కూర్మ రూపం తీసుకున్న తరువాత వామన రూపం. కూర్మావతారం, వామనావతారం ఈ 2 కూడా బలిచక్రవర్తి రాజ్యం చేస్తున్నటువంటి కాలంలో వచ్చినటువంటి రూపాలు. ఈ 2 రూపాలు కూడా బలిచక్రవర్తి రాజ్యం చేస్తున్నటువంటి కాలంలో వచ్చినటువంటి రూపాలు. బలిచక్రవర్తి తాత ప్రహ్లాదుడు, అతని కోసం వచ్చినటువంటి రూపం నరసింహ రూపం. అంటే పూర్వ రూపానికంటే ముందుగా వచ్చింది నరసింహ రూపం. ఎవరి కోసం? బలిచక్రవర్తి యొక్క తాత కోసం వచ్చినటువంటిది, స్తంభం నుంచి చీల్చుకొని వచ్చినటువంటి నరసింహ రూపం. అది నిజానికి 3వ రూపం. మత్స్య రూపం అయిన తరువాత వెంటనే తీసుకున్న 2వ రూపం వరాహ రూపం.
అది ఎవరి కోసం వచ్చింది? ప్రహ్లాదుడి యొక్క చిన్నాన్న అయినటువంటి హిరణ్యాక్షుడిని చంపడం కోసం వరాహ రూపం వచ్చింది. ఈ హిరణ్యాక్షుడు ఏం చేశాడు? భూదేవిని ఎత్తుకెళ్ళిపోయాడు. భూదేవిని ఎత్తుకెళ్ళిపోవడం సాధ్యమా అంటే ఆ కథ అలా ఉంది. వరాహ అవతారం చెప్పుకునేటప్పుడు అలా భూమిని ఎత్తుకెళ్ళడం సాధ్యమా కాదా అనే అంశాన్ని అప్పుడు కూలంకషంగా మనం చూడొచ్చు. కానీ ప్రస్తుతం కథలో వెళితే ఈ హిరణ్యాక్షుడు అనేటటువంటి రాక్షసుడు ఏం చేశాడు? భూమిని ఎత్తుకెళ్ళిపోయాడు. ఎత్తుకెళ్ళిపోయినప్పుడు ప్రపంచమంతా కూడా, అంటే సృష్టి అంతా కూడా అల్లకల్లోలమైంది. అంటే ఆ గ్రహాలు, ఆ గోళాలు తమ కక్షలో అవి తిరుగుతూ ఉండాలి. అందులో నుంచి ఒక గ్రహం అటు ఇటు అయినా కూడా మహాప్రళయం వచ్చేస్తుంది. ఆ విధంగా భూమి తన కక్షలో తాను తిరుగుతూ ఉండేటప్పుడు వీడు ఉన్నట్టుండి ఆ భూమిని తన కక్ష నుంచి తీసేసినప్పుడు మిగతా గ్రహాల యొక్క కదలిక అంతా కూడా అల్లకల్లోలమైంది. అప్పుడు ఆ ప్రపంచ ప్రళయాన్ని నివారించడం కోసం వచ్చినటువంటి రూపమే ఆది వరాహ రూపం. అదే మనం తిరుమల కొండలో భూవరాహస్వామిగా దర్శనం చేసుకుంటూ ఉన్నాం. అది కాకుండా బ్రహ్మదేవుడు యజ్ఞం చేస్తూ ఉండగా యజ్ఞం నుంచి ఇంకొక వరాహ రూపం వచ్చింది. దానిని యజ్ఞ వరాహ రూపం అని అంటారు. అది ఇంకొక రూపం. ఆ విధంగా మత్స్యావతారం 2 సార్లు, వరాహావతారం 2 సార్లు వచ్చింది. కూర్మావతారం కూడా 2 సార్లు వచ్చింది. అందుకనే ఈ నరసింహ వామన రూపాల తరువాత వచ్చినటువంటి కూర్మ రూపాన్ని 2వ అవతారంగా చెప్పారు పెద్దలు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి కూర్మ రూపం వైవస్వత మన్వంతరంలో వచ్చినటువంటి కూర్మ రూపం బలిచక్రవర్తి. కానీ దానిని బలిచక్రవర్తి తాతకాలం కంటే ముందుకు తీసుకువెళుతూ ఉన్నాం. అంటే కాలంలో వ్యత్యాసం ఉంది. అది ఎందుకు అంటే ఈ వైవస్వత మన్వంతరానికి వెనకాల జరిగినటువంటి రైవత మన్వంతరంలో కూడా కూర్మావతారం జరిగింది. కాబట్టి ఆ రైవత మన్వంతరంలో జరిగిన కూర్మావతారాన్ని తీసుకువచ్చి మత్స్యావతారం తర్వాత పెట్టి మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన అని ఈ విధంగా దశావతారాలను ముందుకు తీసుకెళ్లారు పెద్దలు. అందుకని ఇక్కడ ఏమిటంటే ఎందుకు ఈ వివరాలు చెబుతూ ఉన్నాను అంటే కొంత గందరగోళంగా ఉండొచ్చు వింటూ ఉంటే మొదటిసారిగా. కానీ ఈ మాట ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే పరమాత్ముడు తీసుకునేటటువంటి రూపాలు ఏ విధంగా ఒకే పేరుతో ఉన్నప్పటికీ కూడా వేరు వేరు కార్యాలను చేయడానికి భగవంతుడు రూపాలు తీసుకుంటాడు అనేసి. అదేవిధంగా గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకంలో మనవాళ్ళు ఉట్టి వెధవాయిలు అని అనిపిస్తాడు విదేశం పాత్ర చేత. మనవాళ్ళు ఉట్టి వెధవాయిలు కాదు, అందులో మరీ ముఖ్యంగా మనం వెధవాయిలం కావచ్చు, కానీ మన పూర్వీకులు వెధవాయిలు కాదు. అందుకని మన పూర్వీకులు ఈ క్రమాన్ని ఎందుకు చెప్పారు? పురాణ క్రమం ప్రకారం చూస్తే మత్స్య, వరాహ, నరసింహ, కూర్మ, ఆ తర్వాత వామన రూపం రావాలి. 4వ అవతారంగా ఉన్నటువంటి కూర్మ రూపాన్ని 2వ అవతారంగా ఎందుకు తీసుకెళ్లి ముందుకు పెట్టారు అంటే వెధవాయిలు కాబట్టి ముందుకు పెట్టలేదు. కూర్మ రూపం 2 సార్లు వచ్చింది. అందులో వైవస్వత మన్వంతరానికంటే ఇప్పుడు మనం ప్రస్తుతం బ్రతుకుతున్నటువంటి కాలం వైవస్వత మన్వంతరం అని పిలుస్తారు. ఏదైనా మీరు సంకల్పం చేయిస్తూ ఉండేటప్పుడు పూజకో దానానికో వ్రతానికో సంకల్పం చేయిస్తూ ఉండేటప్పుడు ఈ మన్వంతరం వివరం వస్తుంది. వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే భరతవర్షే భరతఖండే అనేసి. ఆ విధంగా ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరాలు ఉన్నాం. కానీ దీని వెనకాల 6 మన్వంతరాలు గడిచిపోయాయి. అటువంటి దానిలో ఒకటి రైవత మన్వంతరం. ఆ రైవత మన్వంతరంలో కూడా కూర్మావతారం జరిగింది. ఆ రైవత మన్వంతరంలో జరిగిన కూర్మావతారాన్ని లెక్కకు తీసుకుంటే అప్పుడు మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ అనే క్రమం కూర్చుంటుంది. అయితే ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నది మనం బ్రతుకుతున్నటువంటి ఈ వైవస్వత మన్వంతరంలో వచ్చిన కూర్మావతారాన్ని చెప్పుకుందాము. ఎందుకంటే రైవత మన్వంతరంలో వచ్చిన కూర్మ రూపం కూడా ఇదే పనినే చేసింది. ఇప్పుడు చేసిన కూర్మ రూపంలో చేసినటువంటి లీలనే భగవంతుడు ఆ కాలంలో కూడా చేసి చూపించాడు కనుక లీలలో వ్యత్యాసం లేదు కనుక, కానీ కాలంలో వ్యత్యాసం ఉంది కనుక కాలం రైవత మన్వంతరంది, కార్యం వైవస్వత మన్వంతరంది కనుక తీసుకుంటే అది సరిగ్గా సరిపోతుంది. ఈ కూర్మ రూపంలో భగవంతుడు అందరికీ కథ తెలిసినదే. కథ గురించి నేను ఎక్కువగా సమయం వ్యర్థం చేయను. తెలిసిన కథను మళ్ళీ మళ్ళీ చెప్పడం వల్ల సమయం వ్యర్థం అవుతుంది. కూర్మావతారం ఎందుకు వచ్చింది అనేసి సాధారణంగా అందరికీ మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. దేవతలు, రాక్షసులు అమృతాన్ని సంపాదించాలి అని అనుకున్నారు. అందుకు మందర పర్వతం అనే ఒక కొండను తీసుకొచ్చారు. వాసుకి అనే ఒక పెద్ద పామును తీసుకొచ్చారు.
ఎక్కడైతే విష్ణుమూర్తి పడుకొని ఉంటాడో పాల సముద్రం, ఆ పాల సముద్రంలో ఈ కొండను పెట్టారు. ఆ వాసుకి అనే పామును చుట్టారు. గరా 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 అని తిప్పడం మొదలెట్టారు, మిక్సీ తిప్పినట్టుగా. పూర్వకాలంలో కవ్వాలు అని ఉండేవి. ఆ కవ్వం కట్టి దానికి చుట్టూ తాడు కట్టి కుండలో పెరుగును పెట్టి చిలుకుతూ ఉంటే దాని నుంచి వెన్న వచ్చేది. అది పోయింది ఇప్పుడు. మనం ఇప్పుడు అంతా కూడా రెడీమేడ్ కాలంలోనే బ్రతుకుతున్నాం, అంత ఇన్స్టెంట్ కాలంలో బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి ఆ కవ్వము, ఆ కవ్వకు త్రాడు అనే విషయం పోయింది కనుక ఈ కాలం నాటి పిల్లలకు ఉదాహరణ ఇవ్వడానికి ఏది మిగలేదు, మిక్సీ ఒకటి మిగిలింది అంతే. ఆ మిక్సీలో బ్లేడ్ ఉంటుంది కదా, ఆ బ్లేడే మందర పర్వతం. ఆ బ్లేడ్ వెళ్ళి ఆ మిక్సీలో ఉన్నటువంటి స్క్రూ పైన గట్టిగా టైట్ చేసి కూర్చోబెడతారు కదా, అదే వాసుకి తాడు. ఇలాంటిది చెప్పాలి ఇప్పుడు. కానీ పూర్వకాలంలో కవ్వం ఉండింది, కుండ ఉండింది, కుండలో పెరుగు ఉండింది. దానికి ఒక తాడు కట్టి తిప్పేవాడు. సరా గర గర గరమని తిప్పుతూ ఉంటే ఆ రాపిడికి లోపల, పెరుగు లోపల దాక్కుని ఉన్నటువంటి ఆ వెన్న పైకి వచ్చింది కదా. ఆ విధంగా ఆ మందర పర్వతం అనే ఒక పండను తీసుకొచ్చి పాల సముద్రంలో మధ్యలో పెట్టి దానికి తాడులాగా వాసుకి అనే ఆ పామును చుట్టి, ఒకవైపు తలవైపు రాక్షసులు, తోకవైపు దేవతలు నిలబడి ఆ కొండను గరగరమని తిప్పడం మొదలుపెట్టారు. కానీ నీళ్లలో ఒక బరువైన వస్తువును పెడితే ఏమవుతుంది? అది మునిగిపోతుంది, అంతే కదా. ఆర్కిమెడీస్ సూత్రము అని ఇప్పుడు మనం చదువుకుంటాం సైన్సులో. ఆర్కిమెడీస్ ఇప్పుడు 2,500 సంవత్సరాల క్రితం ఉన్నాడు. కానీ మన పురాణాలు చాలా పురాతనమైనటువంటి ఈ ఆర్కిమెడీస్ సూత్రం గురించి అవి అప్పుడే చెప్పాయి. నీటిలో కనుక ఒక బరువైన వస్తువును పెడితే అది ఏమవుతుంది? అడుక్కి వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఎప్పుడైతే ఈ బరువైనటువంటి ఈ మందరం అనే కొండను తీసుకొచ్చి పెట్టి చిలకడం మొదలు పెట్టారో అది కొంతసేపు నిలబడింది. ఆ తర్వాత ఆ లాగుతున్నటువంటి అటువైపు ఇటువైపు ఇద్దరూ చేరి లాగుతున్నటువంటి ఆ రాపిడికి సముద్రం అడుక్కి వెళ్ళిపోయింది. సముద్రం అడుక్కి వెళ్ళిపోతే మరి ఇంకా చిలకడం ఎలాగా? చిలికితే గాని అందులో నుంచి అమృతం రాదే. అప్పుడు అందరూ పులోమని పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రహ్మదేవుడిని మొరబెట్టుకున్నారు. అయ్యా, మమ్మల్ని అందరినీ పుట్టించావు కనుక నువ్వే ఈరోజు మాకు దారి చూపించాలి అని అన్నారు. బ్రహ్మదేవుడు అన్నాడు, ఇది నాకు కూడా తెలియనటువంటి విషయం. నన్ను పుట్టించిన వాడు ఒకడున్నాడు, మహావిష్ణువు. ఆయన బొడ్డులో నుంచి తామర పువ్వు వస్తే అందులో నేను పుట్టాను. కాబట్టి నన్ను పుట్టించిన వాడు ఒకడున్నాడు, రండి నేను మీతో కలిసి వస్తాను, అందరం వెళ్ళి ఆ విష్ణువుని అడుగుదాము ఏం చేయాలి ఇప్పుడు అనేసారు. అప్పుడు అందరూ వెళ్ళారు. అదే పాల సముద్రంలోనే ఒక మూలన విష్ణువు పడుకొని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అడిగారు, అయ్యా ఇలాగైంది, ఏం చేయాలి అనేసి అన్నారు. అంటే అప్పుడు నారాయణుడు అన్నాడు, మీరేమీ బాధపడకండి, మీ కోరిక తీరే మార్గం నేను చూస్తాను అని చెప్పి అప్పుడు తీసుకున్నటువంటి అవతారమే కూర్మ అవతారం. కూర్మ అంటే తాబేలు. మన తెలుగు భాషలో చెప్పుకోవాలి అంటే తాబేలు రూపాన్ని తీసుకున్నాడు. తాబేలు రూపాన్ని ఎందుకు తీసుకున్నాడు అంటే, లేదండి వెనకాతల చేప రూపం తీసుకున్నాడు కదా, మళ్ళీ చేపలాగా వస్తే బాగుండదు కాబట్టి వేషం మార్చాడా అనేసి. ఎందుకంటే సినిమాలో మొదటి నుంచి చివరి దాకా హీరో హీరోయిన్ ఒకే డ్రెస్ వేసుకుంటే ఎవరు సినిమా చూడు, బోర్ కొడుతుంది. 5 నిమిషాలకు ఒకసారి కొత్త కొత్త డ్రెస్సుల్లో హీరో హీరోయిన్ కనబడుతూ ఉంటే ఆనందంగా ఉంటుంది చూడడానికి. మనం కూడా అలాంటి ఫ్యాషన్ గుర్తించుకోవచ్చు అనేసి. ఆ విధంగా ఆల్రెడీ చేప రూపం తీసుకున్నాడు కనుక మళ్ళీ చేప రూపంలో వస్తే విసుగు పుడుతుంది అని తాబేలు రూపం తీసుకున్నాడు భగవంతుడు అంటే కాదు. అక్కడ జరుగుతున్నటువంటి పనికి ఏది అవసరమో, ఏ రూపం తీసుకుంటే అక్కడ అనుకున్న పని జరుగుతుందో ఆ రూపాన్ని తీసుకోవడమే భగవంతుడి యొక్క వైశిష్ట్యం. అదే భగవంతుడి యొక్క గొప్పతనం. అక్కడ ఏం జరుగుతోంది? నీళ్లలో ఒక బరువైన వస్తువుని పెట్టి చిలుకుతున్నారు. ఆ వస్తువు నిలబడాలి, ఆ బరువైన వస్తువు నిలబడాలి అంటే దానికి ఏముండాలి? అడుగున ఒక ఆధారం అనేది ఉండాలి. అది ఎలాగుండాలి? గట్టిగా ఉండాలి. కొండను నిలబెట్టి తిప్పినా కూడా ఈ అడుగు భాగం కదలకూడదు. అలాంటి గట్టి వీపు ఉన్నటువంటి జంతువేది?
తాబేలు మనకు పరిచయం ఉంది కదా. తాబేలును తిరగేసి ఇలాగా నేల కొట్టినా కూడా దాని మూపున ఉన్న చిప్ప పగలదు కాక పగలదు. బాగా బలిసిన 200 ఏళ్ళు బ్రతికి ఉంటాయి కదా, 300 ఏళ్ళు 400 ఏళ్ళు కూడా తాబేళ్ళు బ్రతుకుతాయి, చాలా కాలం బ్రతుకుతాయి తాబేళ్ళు. కాబట్టి ఆ తాబేలు చిప్పను మనం సుత్తితో కొట్టినా కూడా అంత తొందరగా పగలదు, అంత గట్టిగా ఉంటుంది. కానీ తాబేలును తిరగేసి కొడితే మాత్రం అయింది కదా. చాలా మెత్తటి శరీరం అడుగు భాగాన్ని, కానీ పై భాగం మాత్రం చాలా గట్టిది. కనుక భగవంతుడు ఏం చేశాడు, మళ్ళీ చేప రూపం తీసుకొని వస్తే చేప శరీరం చాలా మెత్తనైనది, కానీ ఇక్కడ ఏం కావాలి, గట్టిది కావాలి. అందుకని వెంటనే ఏం చేశాడు, తాబేలు రూపం తీసుకొని వచ్చి తన వీపును ఆ కొండకు ఆసరాగా పెట్టి ఇక మీరు చిలకండి బాబు అనేసి అన్నాడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ చిలుకుతూ ఉంటే రాక్షసులు దేవతలు, అప్పుడు అక్కడ అమృతం పుట్టుకు వచ్చింది అనేసి. ఈ విధంగా దేవతలు రాక్షసులు అమృతాన్ని పొందాలి అని ప్రయత్నం చేస్తూ ఉండేటప్పుడు భగవంతుడు తీసుకున్నటువంటి రూపమే కూర్మ అవతారం. ఆ అవతారాన్ని ఈ రోజున తీసుకున్నాడు అనేసి. అంటే ఈ పౌర్ణిమ రోజున భగవంతుడు అవతారాన్ని కూర్మ రూపాన్ని తీసుకున్నాడు. అంటే ఈ రోజునే అమృత మథనం జరిగింది. అమృతం కోసం దేవతలు దానవులు పొద్దున్న నుంచి కష్టపడితే ఈ సాయంత్రం వేళకు ఆ అమృతం అనేది వచ్చింది అనేసి. ఇదే రోజునే భగవంతుడు మోహిని అవతారాన్ని కూడా తీసుకున్నాడు. ఇదే రోజునే ధన్వంతరి అవతారాన్ని తీసుకున్నాడు. అంటే ఒకే పనిలోనే 3 అవతారాలను ఏకకాలంలో తీసుకున్నాడు భగవంతుడు. మొదట కూర్మ అవతారాన్ని తీసుకున్నాడు, చిలుకుతూ ఉండగా ధన్వంతరి రూపంలో భగవంతుడు బయటికి వచ్చాడు. ఆ ధన్వంతరినే ఈరోజు ఆయుర్వేదం అని మనం ఏదైతే వైద్యం చూస్తూ ఉన్నామో ఆ ఆయుర్వేదానికి మూల పురుషుడు. ఆ ధన్వంతరి భూలోకానికి వచ్చి ఆయుర్వేదం అనేటటువంటి ఆ శాస్త్రాన్ని ఇక్కడ ప్రచారం చేశాడు భూలోకంలో అనేసి. ఆ ధన్వంతరి ఒక చేతిలో అమృత కలశాన్ని పట్టుకుని సముద్రంలో నుంచి బయటకు వచ్చాడు. ఆ అమృత కలశాన్ని మాకు కావాలి అని చెప్పి రాక్షసులు మొదటే ఎత్తుగడిపోయారు. అప్పుడు భగవంతుడు మోహిని అవతారం తీసుకుని, జగన్మోహిని అవతారం అంటే మంచి స్త్రీ వేషం, అందమైన అమ్మాయి. ఎటువంటి అమ్మాయి అని అంటే శాస్త్రాలు చెబుతాయన్నమాట. శిక్షాదియుం నిగమ దీక్షా సులక్షణ పరీక్ష క్షమా విధి సతీ దాక్షాయణి క్షమతి సాక్షాద్రమాపి నయదాక్షేప వీక్షణ విధౌ ప్రేక్షాక్షిలోభకర లాక్షారసోక్షిత పదాక్షేపలక్షిత ధరా సాక్షారితాత్మకను భూక్షారకారి నిటలాక్ష క్షమానవతునః. అంత గొప్ప రూపం. ఎంత గొప్ప రూపం అంటే సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే అబ్బా ఎంత అందమైంది, నాకంటే చాలా సుందరంగా ఉంది అని ఆవిడ కూడా కళ్ళార్పకుండా చూస్తోంది. ఆవిడతో పాటే పార్వతి చాలా గొప్ప అందగత్తె, ఆమె కూడా అలాగ కళ్ళార్పకుండా ఆ మోహిని వైపు చూస్తోందట. ఈ విధంగా లోకంలోకెల్లా అత్యంత సుందరీమణులు అని అనిపించుకున్న లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి, వీళ్ళందరూ కూడా కళ్ళార్పకుండా చూస్తున్నారు ఈ మోహిని రూపాన్ని. అంతటి అద్భుతమైన రూపాన్ని తీసుకుని భగవంతుడు వచ్చాడు. కాబట్టి అమృతాన్ని పొందాలి అని దేవతలు రాక్షసులు ప్రయత్నిస్తున్న సమయంలోనే వాళ్లను భగవంతుడు మూడు రకాలుగా రక్షించాడు, పరీక్షించాడు. మొదటిది తాబేలు రూపం, కూర్మ అవతారం, తర్వాత ధన్వంతరి అవతారం, మూడవది మోహిని అవతారం. అవన్నీ కూడా ఈరోజే బయటకు వచ్చాయి, మనకు పరిచయం అయ్యాయి అనేసి చెబుతున్నాం. ఈ విధంగా రెండవ అవతారమైనటువంటి కూర్మావతారం ద్వారా భగవంతుడు అమృతాన్ని దేవతలకు అందించాడు అని చెబుతున్నాం. ఎలాగుంటుంది ఈ కూర్మ రూపం అంటే ఆంధ్ర మహాభాగవతంలో పోతన గారు చాలా బాగా వర్ణిస్తారు. సవరణై 1,00,000 యోజనముల వెడలు పై కడు కఠోరంబైన కర్పరము అదనైన బ్రహ్మాండమైన నాహరించు ఘనతరంబకు ముఖ కర్పరంబు సకల చరాచర జంతురాసుల నెల్ల మృంగి లోగును నట్టి వేటి కడుపు విశ్వంబుపై వేరు విశ్వంబు పైబడ్డ ఆయన గదల్న ఎట్టి కాళ్ళు వెలికి లోనికి చనుదించు విపుల తుండ మంబుజంబుల గోలెడి యుక్షీరుమం సుందరంబుగ విష్ణుండు సురులతోడి కూర్మి చెలువందనకు మహాపూర్మమయ్యే. 1,00,000 యోజనాల విస్తీర్ణం.
యోజనం అంటే సరిసుమారు 3.5 కిలోమీటర్లు. 3.5 కిలోమీటర్లు అయితే ఒక యోజనం అని సంస్కృతంలో. మరి 1,00,000 యోజనం అంటే ఎన్ని కిలోమీటర్లు మీరు ఊహించుకోవాలి? 3.5 లక్షల కిలోమీటర్ల వైశాల్యం అంటే అంత పెద్దది అనేసి. అంత పెద్దదైన వీపు, ఆ వీపు పైన గట్టి అయినటువంటి కర్పరం. కర్పరము అంటే ఆ చిప్ప, తాబేటి చిప్ప, అది చాలా కఠినమైనటువంటి అటువంటి గట్టి అయినటువంటి వీపును కలిగి ఘనతరంబు ముఖ గహ్వరం. ఆ తాబేలు యొక్క నోరు ఎంత పెద్దది అంటే సకల చరాచర జంతురాశుల నెల్ల మృంగి లో ఉండగొట్టు. అది ఒక్కసారి నోరు తెరిచింది అంటే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జంతువులు కూడా అది మింగేసేంతగా అంత పెద్దగా నోరు తెరిచి ఉందట. అది అటువంటి మేటి కడుపు, అన్నింటిని కూడా మింగి జీర్ణించుకోగలిగేటటువంటి అతిపెద్ద కడుపును కలిగి విశ్వంబుపై వేరు విశ్వంబు పైబడ్డ నాగిన అంటే దాని వీపు పైన ఇంకొక మొత్తం సృష్టినంతా కూడా, మొత్తం విశ్వాన్నంతా కూడా, ఒక మొత్తం ఈ సృష్టినంతా కూడా తీసుకువెళ్ళి దాని వీపు పైన పెట్టొచ్చంట. అంత అంత పెద్దదైనటువంటి వీపును కలిగి ఉంది. ఆ కాళ్లను వెలికి లోనికి, ఆ తాబేటి చిప్పలో నుంచి కాళ్లను లోనికి బయటకు చాస్తూ ఆ భగవంతుడు ఏం చేశాడు అంటే సుందరంబకు విష్ణువుడు. మామూలుగా తాబేలును చూస్తే అంత అందమైనది అని అనిపించదు. ఏ నెమలినో చిలుకనో చూస్తే అది చాలా అందంగా కనిపించినట్టుగా తాబేలు చాలా అందంగా ఉంది అని ఎవరు కవులు వర్ణించలేదు. నెమలిని వర్ణించారు, చిలుకను వర్ణించారు, ఇలాగా అందమైన జంతువులు అనేసి కొన్ని ఉన్నాయి. కానీ భగవంతుడు ఎటువంటి జంతువుల రూపాన్ని తీసుకున్నా కూడా అందులో సుందరంగానే కనబడతాడు. అది భగవంతుడికి ఉండేటటువంటి అసాధారణ లక్షణం, అది మనకు ఉండదు అని చెబుతున్నారు పెద్దలు. ఆ విధంగా సుందరంబగు విష్ణువు, అందమైన విష్ణువు సురలతోడి దేవతలతో చేరి కూర్మి చెలువుంది అంటే వాడితో చక్కటి స్నేహాన్ని చేస్తూ ఒక మహాకూర్మము అయ్యే, ఒక పెద్ద తాబేలులాగా మారి ఆ అమృత మథనానికి సహాయం చేసి కమఠంపై జలరాశి జొచ్చి, ఆ విధంగా కమఠ అంటే కూడా తాబేలు. 3 రకాలుగా పిలుస్తారు సంస్కృతంలో తాబేలు: కూర్మ, కచ్చప, కమఠ. చాలా అందమైన పేర్లు. కూర్మ అని అంటే తాబేలు అంటే అది ఎలాగొచ్చింది తెలుగులో నాకు తెలియదు, కానీ సంస్కృతంలో ఆ కూర్మ అంటే ఏమిటి అని అంటే కుత్సిత అల్ప ఊర్మి యస్య కూర్మ. చాలా నెమ్మదిగా నడిచేదానికి కూర్మం అని పేరు, అంతే కదా. తాబేలు ఎలా నడుస్తుంది? చాలా నెమ్మదిగా నడుస్తుంది. ఇక్కడ వదిలిపెడితే అక్కడికి వెళ్ళడానికి 1 రోజు తీసుకుంటుంది. నడవలేక నడుస్తూ ఉంటుంది. అలాగా మెల్లగా నడుస్తుంది కాబట్టి దానిని కూర్మ అని అన్నారు సంస్కృతం. అదేవిధంగా కచ్చప అని ఇంకొక పేరు. సంస్కృతంలో కచ్చ అంటే నీళ్లు అని అర్థం. నీళ్లు. కచ్చ అంటే నీళ్లు. పా అంటే పిబతి, తాగేది అని అర్థం. నీళ్లను తాగేది అంటే ఈ తాబేలు నీళ్లలోనే ఉంటూ నీళ్లనే తాగుతూ ఉంటుంది కనుక దానికి కచ్చ పా, నీళ్లలో ఉంటూ నీళ్లను తాగే జంతువు అని సంస్కృతంలో దానికి పేరు. ఇంకొకటి కమఠ అనేసి. కే అంటే మళ్ళీ నీళ్లు, మఠ అంటే ఇల్లు. మఠము అంటే ఏమిటి? ఇల్లు. కానీ మన ఇంటిని ఎవరు మఠము అన్నారు. సన్యాసులు ఉండేదాన్ని మఠం అని అంటారు, కానీ సంస్కృతంలో మఠము అంటే నివసించే జాగా అనేసారు. ఆ విధంగా కే నీటిని, మఠ ఇల్లుగా చేసుకుని ఉండేది కాబట్టి దానికి కమఠ. చూడండి సంస్కృత పదాలలో ఎంత సైన్స్ ఉందో. నెమ్మదిగా నడిచేది, నీళ్లలో ఉంటూ నీళ్లను తాగేది, నీళ్లనే ఇల్లుగా చేసుకుని ఉండేది, ఇవన్నీ ఏమిటి? సైన్సే కదా. అంటే తాబేలు యొక్క మొత్తం దాని యొక్క లక్షణాలు అన్నింటినీ కూడా ఆ 3 పేర్లతోనే మన శాస్త్రకారులు చెప్పేశారు. అందులో ఆ తాబేలుకు సంబంధించిన అనాటమీ అంటే శరీర శాస్త్రం అంతా కూడా అందులో ఉంది. అదేవిధంగా దాని ఫిజియాలజీ, అది ఏ విధంగా బ్రతుకుతుంది అనే దాన్ని కూడా ఆ 3 పదాలతో పెద్దలు చెప్పారు. ఈ విధంగా కూర్మ అని అంటే చాలా నెమ్మదిగా నడిచేది. అంతేకాకుండా
కచ్చప అంటే కచ్చం ముఖ సంపుటం పాతి అనేసి. ఇక్కడ కచ్చం అంటే దాని చిప్ప, తాబేటి చిప్ప. దానికి ఏముంటుంది, ముందు వైపు ఒక రంధ్రం, కుడి ఎడమల రెండు రంధ్రాలు, మొత్తం 5 రంధ్రాలు ఉంటాయి. ముందు రంధ్రం ద్వారా ముఖాన్ని బయటికి తీసుకొచ్చి లోపలికి తీసుకుంటాం. కుడి వైపున ఎడం వైపున ఉండే రంధ్రాల నుంచి 2 కాళ్లను ఇటువైపు 2 కాళ్లను అటువైపు బయటికి తెస్తుంది, లోపలికి తీసుకుంటుంది. దానికి ఏమైనా అపాయం కలిగింది, ప్రమాదం కలిగింది, ఎవరో నన్ను కొట్టడానికి వస్తున్నారు అని ప్రమాదం అని దానికి తెలవగానే ఏం చేస్తుంది తాబేలు, వెంటనే మూతిని కాళ్లను ఆ చిప్పలోకి లాగేసుకుంటుంది. అప్పుడు ఆ చిప్ప పైన ఎంత కొట్టినా కూడా లోపల ఉండే ఆ తాబేలుకు ఎటువంటి గాయం కాదు, ఎలాంటి ప్రమాదం జరగదు. కాబట్టి కచ్చ అంటే దానిపైన ఉండేటటువంటి ఆ గట్టి అయిన ఆ చిప్ప, ఆ చిప్పలోకి ముఖం పాతి అంటే రక్షణ, దానిలోకి లాక్కుని తనను తాను రక్షించుకుంటుంది. కాబట్టి దానికి కమఠ అని ఆ కచ్చప అనేసి మన సంస్కృతం పిలిచిందన్నమాట. ఈ విధంగా మీరు మహారాష్ట్రలోని ఆలయాలకు కనుక వెళ్ళి చూస్తే గుడులకు, అక్కడ ప్రతి గుడి మొదట మనం గుడిలోకి వెళ్లే ముందు అక్కడ నేలపైన పెద్ద తాబేలు బొమ్మను చెక్కి పెట్టుకుంటారు. తాబేలు శిల్పం ఉంటుంది. ఒకవేళ అక్కడ అంటే రాయి లేకుండా దాన్ని చెక్కడానికి వీలు లేకపోతే చెక్కతోనో లేకపోతే ఇంకేదైనా తామ్రంతో అంటే రాగితోనో ఏదో ఒక లోహంతో చేసిన ఆ తాబేలును తీసుకొచ్చి అక్కడ పెడతారు. ఇది కేవలం మనం మహారాష్ట్ర ఆలయాల్లోనూ చూస్తాం, మన వైపు లేదు, కర్ణాటకలో కూడా లేదు. కర్ణాటక గుడులలో కానీ ఆంధ్రలో ఉన్న గుడులలో కానీ లోపలికి వెళుతూ ఉండేటప్పుడు మనకు మహద్వారం కనబడుతుంది, ధ్వజస్తంభం కనబడుతుంది, బలిపీఠం కనబడుతుంది, అంతరాళం ఉంటుంది. ఇక లోపలికి వెళితే గర్భగుడిలో స్వామి అమ్మవారు ఉంటారు కదా. కానీ మహారాష్ట్ర ఆలయాల్లో ఇదొక విశేషం ఉంటుంది. ఆ గుడి లోపలికి వెళ్ళడానికి ముందే మనం ఈ తాబేలును చూసే లోపలికి వెళ్తాం. ఆ తాబేలును ఎందుకు పెట్టారు అంటే ఈ అర్థం చెప్పాను కదా, గచ్చం ముఖ సంపుటం పాతి అనేసి, అన్ని ఆ చిప్పలోకి తన అవయవాలన్నింటినీ లాక్కుంటుంది అనేసి అందుకు చెప్పారన్నమాట. అంటే నువ్వు గుడి లోపలికి వెళుతున్నావు, భగవంతుని చూడడానికి వెళుతూ ఉన్నావు, కాబట్టి నీ లోపల ఉన్న కోరికలన్నింటినీ కూడా లాగేసుకో వెనక్కి. నీ లౌకికమైన కోరికలు, నాకు డబ్బు ఇవ్వు, దశకం ఇవ్వు, ఉద్యోగం ఇవ్వు, పెళ్లి కాకపోతే పెళ్లి చేయించు, పెళ్ళయింది పిల్లలు పుట్టలేదు పిల్లలు పుట్టించు అనేటటువంటి కోరికలు సరి, కానీ ఇవి కోరుకోవడం కోసం మాత్రమే నువ్వు గుడికి వెళ్ళకు. వీటితో పాటుగా జ్ఞానం అనేది ఉంది, భక్తి అనేది ఉంది, వైరాగ్యం అనేది ఉంది, మోక్షం అనేది ఇంకొకటి ఉంది. ఈ 4 ముఖ్యమైనటువంటివి, వీటిల్ని కూడా కోరుకో. కాబట్టి కోరికలను తగ్గించుకో, అంటే ఈ లౌకికమైన కోరికలను తగ్గించుకో, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన భక్తి వైరాగ్యాలను కోరుకోవడం కోసం నువ్వు గుడిలోకి వెళ్ళు అనే ఒక హితబోధ చేయడం కోసం ఆ మహారాష్ట్రలోని గుడులలో మొదటిలోనే మనం ఈ తాబేలును చూసి లోపలికి వెళతాం. అదొక సందేశం, అదొక సింబల్. ఎలాగైతే రెడ్ సిగ్నల్ వస్తే మనం ఆగాలి అని, గ్రీన్ సిగ్నల్ వస్తే ముందుకు నోటితో చెప్పరు, ఆగండి, చూడండి, వెళ్ళండి అని ఎవరో చెప్పరు. రెడ్, ఎల్లో, గ్రీన్ ఆ లైట్లు ఆటోమేటిక్గా వస్తేనే మనం నిలబడడం, ముందుకెళ్ళడం చేస్తాం కదా. ఆ విధంగా ఒక హింట్ అన్నమాట, ఒక సందేశం మహారాష్ట్ర గుడులలో. ఏమిటది? ఈ తాబేలును ముందు పెట్టుకుంటారు. కాబట్టి కూర్మాంగ న్యాయము అని ఒకటి ఉంది సంస్కృతంలో, ఒక పదం ఉంది కూర్మాంగ న్యాయము. కూర్మ తాబేలు, అంగ అవయవాలు, న్యాయము అంటే ఒక నిజము అని అర్థం. ఒక నిజం ఉంది, ఏమిటంటే కూర్మాంగ న్యాయము. జ్ఞానులు ఏం చేస్తారు అంటే తమ కోరికలను ఏ విధంగా అయితే తాబేలు తన తలను కాళ్లను అన్నింటినీ కూడా ఆ తాబేటి చిప్పలోకి లాగేసుకుంటుందో భయం వేసినప్పుడు, అదేవిధంగా జ్ఞానులు ఏం చేస్తారు అంటే అయ్యో మోక్షం అనేది ఎక్కడ చేయి జారిపోతుందో అన్న భయంతో తమలో ఉన్న కోరికలన్నింటినీ కూడా లాగేస్తారు. దానిని కూర్మ అంగ న్యాయము అని పెద్దలు చెప్తారు. ఆ కూర్మాంగ న్యాయాన్ని ఉపదేశించడం కోసమే మహారాష్ట్ర గుడులలో అక్కడ ఆ తాబేలును పెట్టి ఉంటారు. ఈ విధంగా భగవంతుడు తాబేలు రూపాన్ని తీసుకుని వీళ్ళందరికీ కూడా, దేవతలకు దానవులకు కూడా సహాయం చేసేవాడు. అంటే భగవంతుడు నిష్పక్షపాతి. రాక్షసులందరూ కూడా భగవంతుడిని ద్వేషించినటువంటి వాడు. భగవంతుడిని
కొట్టాలి చంపాలి అని అనుకునేవాళ్ళు. ఏ రాక్షసుడు కూడా భగవంతుడి పట్ల అంటే ముఖ్యంగా మహావిష్ణువు పట్ల భక్తిని చేసిన వాడు లేదు. మీరు రాక్షసుల వృత్తాంతాలన్నింటిని కథలన్నింటినీ చదవండి. వాళ్ళందరూ తపస్సు చేసింది శివుడి కోసం, లేదంటే బ్రహ్మ కోసం. విష్ణువు కోసం తపస్సు చేసిన రాక్షసుడు ఒక్కడు కనపడు. త్రిమూర్తులలో వాళ్ళకు కావాల్సింది బ్రహ్మ లేదా శివుడు. శివుడు ఎందుకు అంటే వెంటనే వరాలు ఇచ్చేస్తాడు. భోలా శంకరుడు, కొంచెం పొగిడితే చాలు వరాలను ఇచ్చేస్తాడు. హిందీలో భోలా అంటే అమాయకుడు అని అర్థం. కాబట్టి భోలా శంకరుడు, తెలుగులో వాడు దాన్ని అడా చేసేసారు. భోళా అని, అడా కాదు భోలా, భోలేనాథ్ అని పిలుస్తారు. భోలా అంటే అమాయకుడు అని. శివుడు చాలా అమాయకుడు, కొంచెం పొగిడితే చాలు వరాలను ఇచ్చేస్తారు. క్షిప్రప్రసాద్. అందుకనే ఆ శివుడికి ఒక పేరు ఉంది, ఆశుతోష అని. అందమైన పేర్లు బెంగాలీలో పెట్టుకుంటారు, మన వాళ్ళు అవేమి పెట్టరు. అదేమిటో లత్విక్కు, లితిక్కు, పతిక్కు అని ఏదేదో కొత్త కొత్త పేర్లని పెడుతూ ఉంటారు. వాటికి అర్థం ఉండదు, పాడు ఉండదు. బెంగాలీ వాడు చూడండి చాలా అద్భుతమైన అందమైన పేర్లు పెట్టుకుంటారు. అక్కడ మీకు బెంగాలీలో ఆశుతోష అన్న పేరుతో చాలా మంది ముఖర్జీలు, బెనర్జీలు దొరుకుతారు. ఆశుతోష బెనర్జీ అనేసి, ఆశుతోష ముఖర్జీ అని, ఆశుతోష బందోపాధ్యాయ అని. ఆశుతోష అనేది శివుడి పేరు. ఏమిటి దాని అర్థం అంటే, ఆశు అంటే వెంటనే, తోష అంటే సంతోషపడేవాడు అని. సో వెంటనే అల్ప సంతోషి అంటారు కదా తెలుగులో, అదే అనమాట. శివుడు అల్ప సంతోషి. ఏమాత్రం కొద్దిగా పొగిడినా కూడా వరాలను వెంటనే ఇచ్చేస్తారు. అందుకని రాక్షసులు ఆయన కొట్టున్నారు గట్టిగా. ప్రతి రాక్షసుడు శివుడి గురించి తపస్సు చేసేవాడు. ఆ తర్వాత కొందరు రాక్షసులు బ్రహ్మవంశంలో పుట్టారు. కశ్యప ప్రజాపతి, హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, వీళ్ళందరూ కూడా ఆ బ్రహ్మవంశంలో వచ్చిన రావణాసురుడు, వీళ్ళందరూ కూడా బ్రహ్మవంశంలో వచ్చినటువంటి వాడు. కాబట్టి తాతను పట్టుకున్నారు వాడు. తాత, ముత్తాత, ఇంకా ముత్తాత ఏదంటే అది వరుసను బట్టి. కాబట్టి మా వంశానికి మూల పురుషుడు కదా, రా నాకు వరాలు, నాకు కాకపోతే నువ్వు ఎవరికి ఇస్తావు తాత, నీ ఆస్తి ఎవరిది, నాది అని అన్నట్టుగా. అందుకని రాక్షసులు వీళ్ళిద్దరిని పట్టుకున్నారు. పట్టుకుని వీళ్ళిద్దరి ద్వారానే వరాలు సంపాదించారు. కానీ ఏ రాక్షసుడు కూడా విష్ణువుని పట్టుకోలేదు, నాకు వరం ఇవ్వమని కోరలేదు. చాలా అపురూపంగా ఎవడో ఒకడు దొరుకుతాడు. మయాసురుడు, మయుడు అనేటటువంటి రాక్షసుడు, వాడే పాండవుల కోసం మయసభను కట్టింది. అక్కడే దుర్యోధనుడికి అవమానం జరిగింది, దాంతో మహాభారత యుద్ధం జరిగింది. ఆ మయుడు విష్ణు భక్తుడు. ఈ విధంగా అపురూపంగా ఒకరో ఇద్దరు మనకు విష్ణు భక్తులైన రాక్షసులు కనబడతారు. రావణుడి భార్య మండోదరి, మండోదరి తండ్రి వాడు కూడా విష్ణు భక్తుడే. ఈ విధంగా ఒకరో ఇద్దరు రాక్షసులు మనకు విష్ణు భక్తులుగా కనబడతారు. కానీ 99% రాక్షసులు మాత్రం విష్ణు ద్వేషులు, విష్ణువును చంపాలి అని చూసేటటువంటి వాళ్ళే. అటువంటి రాక్షసులు ఈరోజు విష్ణువు సహాయాన్ని కోరి వస్తే విష్ణువు కాదనలేదు. ఒకవైపు వాళ్ళని చంపుతూనే ఉన్నాడు రకరకాల అవతారాలు తీసుకుని, కానీ ఇంకొక వైపు నీ సహాయం తప్పనిసరిగా నాకు కావాలి అని కోరుకున్న వెంటనే వాళ్లకు ఈ తాబేలు రూపంలో వచ్చి, అమృతం మీకు కావాలా అయితే పొందండి, మీకు కావలసిన సహాయం చేస్తాను. అందుకనే పెద్దలు అన్నారు, భగవతత్వం అంటే ఏమిటి అంటే స్వగత భేద వివర్జితత్వం ఈశత్వం అని అన్నారు. ఈశుడు, భగవంతుడు అంటే ఎవరు, భగవాన్ అంటే ఎవరు అని అంటే నా వాళ్ళు పరాయి వాళ్ళు అని తేడా లేనటువంటి వాడు అని. అందుకని మీరు నేను ఎప్పటికీ దేవుడలం కాలేదు. జనాలు పొగడచ్చు మీరు దేవుడు స్వామి అనేసి, అదే కేవలం పొగడత, నిజం కాదు. పొగడతలని నిజం కావాలి అన్నది లేదు. పొగడతలు పొట్ట నింపుకోవడం కోసం, మన స్వార్థం కోసం ఎదుటి వాడిని పొగుడుతాం అంటే, కీర్తిస్తాం. అదంతా కూడా నిజం కాదు కదా. కానీ భగవంతుడు ఎలాగా అంటే నా వాళ్ళు పరాయి వాళ్ళు అనే తేడా లేకుండా అందరికీ సహాయం చేసేటటువంటి వాడు, అందరికీ ఊపిరిని ఆడిస్తున్నాడు. భగవంతుడిని తిట్టేటటువంటి నాస్తికులు ప్రపంచంలో ఎందరో ఉన్నారు. వాళ్ళకు ఊపిరి ఆగిపోయిందా? లేదే. వాళ్ళకు అన్నం లేకుండా పోయిందా? లేదే. వాళ్ళకు ఐశ్వర్యం లేకుండా పోయిందా? లేదే. ధనవంతులు ఉన్నారు, అందులో ఆరోగ్యవంతులు ఉన్నారు. ఇంకా భగవంతుడిని స్మరించే వాడికి ఎక్కడ లేని రోగాలు వచ్చి ఉంటాయి. అప్పుడు వాడు చివరిలో తిడతాడు. మన సినిమాల్లో కూడా హీరో హీరోయిన్లు అందరూ కూడా చిట్ట చివరకు మంచి వర్షం కురుస్తూ ఉంటుంది, గాలి జోరుగా వేస్తూ ఉంటుంది, ఆకులన్నీ ఎండిపోయిన ఆకులన్నీ రేగుతూ ఉంటాయి. అప్పుడు గుడిలోకి వెళ్ళి తలతో గంటను కొట్టి, ఓ దేవుడా నిన్నేమీ అడగలేదు, మా అమ్మ చనిపోతుంది, మా అమ్మను కాపాడు అని అడుగుతాడు కదా. ఆ సీన్లన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. ఆ విధంగా మనం కోరుకుంటేనే కానీ భగవంతుడు వరాలని ఇవ్వడు అని. మనం కోరుకోకపోయినా కూడా భగవంతుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. ఏ విధంగా మనం నిద్రపోయినప్పుడు ఒంటిపైన స్పృహ ఉండదు,
కానీ మరుసటి రోజు పొద్దున లేస్తున్నాం కదా, లేచి మనం మేలుకొని ఉన్నప్పుడు ఊపిరి ఆడుతోందా లేదా అని చూస్తాం. కానీ మంచి నిద్రపోయినప్పుడు ఒళ్ళు పైద లేకుండా పందిలాగా నిద్రపోయాను అంటారు. ఏం నిద్ర అయ్యాలని అంటారు. ఆ నిద్ర ఎక్కడి నుంచి వచ్చింది? ఆ నిద్రలో ఊపిరి ఆడుతోందా లేదా అని మనం పల్స్ చెక్ చేసుకుంటున్నామా? లేదు. కానీ ఊపిరి ఆడిస్తున్నది ఎవరు? అది బయోలాజికల్, ఇది అది రొటీన్గా జరిగిపోతుంది అంటే కుదరదు. నిద్రలోనే పోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా, నిద్రలోనే ఊపిరి ఆగిపోయిన వాళ్ళు. కానీ ఊపిరి ఆగకుండా మనం మరుసటి రోజు పొద్దున లేచాము అంటే అది భగవంతుడి యొక్క కరుణని, మనకి ఇంకా ఆయుష్ ఉందనేసి. ఈ విధంగా భగవంతుడు తనను పొగిడే వాళ్లకు, తనను తిట్టే వాళ్లకు, వీళ్ళిద్దరికీ కూడా ఒక స్థాయి వరకు సమానంగా చూసుకుంటాడు. ఒక స్థాయి వరకు. మరి ఆ తర్వాత ఏం చేస్తాడు అంటే, భగవంతుడిని నమ్మనటువంటి వాడు చెడ్డవాడు కారండి. నాస్తికులు చెడ్డవారు అని ఎప్పుడు అనుకోకూడదు. నాస్తికుల్లో కూడా పరోపకారం చేసేవాళ్ళు ఉన్నారు, మంచి మనస్సు ఉన్నవాళ్ళు ఉన్నారు, సమాజానికి మేలు చేసేవాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి నమ్మరు అంతే. దేవుడు లేడు అని అంటారు, కానీ మంచి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి దేవుడు లేడు అన్న ప్రతి వ్యక్తి కూడా చెడ్డవాడు కాదు. ఒక దేవుడిని నమ్మనటువంటి వ్యక్తి అన్నదానం చేస్తున్నాడు, దేవుడిని నమ్మినటువంటి వ్యక్తి అన్నదానం చేస్తున్నాడు. ఈ అన్నదానానికి ఆ అన్నదానానికి వ్యత్యాసం ఏమి? మనకేమీ వ్యత్యాసం కనపడదు, కానీ పరమాత్ముడు ఒక చిన్న వ్యత్యాసాన్ని చేస్తాడు. ఏమిటి అంటే, దేవుడిని నమ్మనటువంటి నాస్తికుడు అన్నదానం చేస్తే పుణ్యం వస్తుంది. భగవంతుడు పుణ్యాన్ని క్రెడిట్ చేస్తాడు అతని అకౌంట్లో. దేవుడిని నమ్మినటువంటి వ్యక్తి కూడా అన్నదానాన్ని చేస్తూ ఉన్నాడు, అతని అకౌంట్లో కూడా పుణ్యం అనేది క్రెడిట్ అవుతుంది. ఇద్దరికి పుణ్యం సమానం. అక్కడ కూడా భగవంతుడు మోసం చేయడు, ఇద్దరికి పుణ్యాన్ని ఇస్తాడు. ఆ తర్వాతి స్థాయి, మూడో స్థాయి ఉంది కదా, అక్కడ తేడా అవుతుంది. అది భగవంతుడు చేసే తేడా కాదు, జీవి తనకు తానుగా చేసుకుంటున్నటువంటి తేడా. ఏమిటది అంటే, దేవుడిని నమ్మనటువంటి నాస్తికుడు చేసిన అన్నదానం పుణ్యానికి దారితీసి ఆ పుణ్యం తరువాత అతనికి సుఖంగా అవుతుంది. కొద్దిమంది వ్యక్తులు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు సుఖంగా ఉంటారు, ఏ బాధల నుండి ఉండదు. వాళ్ళంత సుఖంగా ఎలా ఉంటున్నారు అంటే, క్రితం జన్మలలో వాళ్ళు అంత పుణ్యం చేస్తారు, అది సుఖంగా మారి సుఖాన్ని అనుభవిస్తున్నారు, ఏ కష్టమూ ఉండదు వాళ్ళు. కాబట్టి నాస్తికుడు అన్నదానం చేస్తే పుణ్యం వస్తుంది, కానీ పుణ్యం ఏమవుతుంది? అది సుఖంగా మారిపోయి ఖర్చయిపోతుంది. అదే భగవంతుడిని నమ్మినటువంటి ఆస్తికుడు అన్నదానం చేశాడు, అక్కడ పుణ్యం వచ్చింది, ఆ పుణ్యం జ్ఞానం కింద మారుతుంది. ఆ జ్ఞానం వల్ల మోక్షానికి వెళ్తాడు. నాస్తికుడు మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడు, పుట్టిన ప్రతిసారి కూడా సుఖంగా ఉంటాడు అన్న నియమం లేదు. మంచి పని చేస్తే సుఖంగా ఉంటాడు, మరుసటి జన్మలో చెడ్డ పనులు చేశాడు అంతే, మళ్ళీ కుక్కగానో నక్కగానో పందిగానో మళ్ళీ ఒక జన్మ తీయాల్సి వస్తుంది. కానీ ఆస్తికుడు అలా కాదు. ఆస్తికుడు అన్నదానం చేశాడు, అన్నదానం వల్ల పుణ్యం వచ్చింది, పుణ్యం జ్ఞానంగా మారింది, జ్ఞానం మోక్షంగా మారింది. ఇది దేవుణ్ణి నమ్మితే జరిగే పని. దేవుణ్ణి నమ్మకుండా ఉంటే అన్నదానం జరిగింది, పుణ్యం వచ్చింది, సుఖంగా మారింది, ఖర్చయిపోయింది, మళ్ళీ ఇంకొక జన్మ వచ్చింది. మోక్షానికి వెళితే వెనక్కి రాము. ఈ కేవలం పుణ్యం చేసుకుంటూ ఉంటే మళ్ళీ 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 పుడుతూ ఉండాలి. మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ పుణ్యం చేస్తామన్న గ్యారంటీ మాత్రం లేదు. అందుకని భగవంతుడిని నమ్మమని పెద్దలు చెప్పారు. అంతేగాని దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళని ద్వేషించాలని దేవుడే చెప్పలేదు, వాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉంటారు. ఈ విధంగా భగవంతుడు పర భేద వివర్తితుడు. నా వాళ్ళు పరాయి వాళ్ళు అని తేడా చూపకుండా అందరినీ ఒక స్థాయి వరకు, అంటే పాప పుణ్యాల స్థాయి వరకు కూడా ఒకే రకంగా చూసి జ్ఞాన విషయంలో మాత్రం వ్యత్యాసం చేస్తారు, చేయాల్సింది. దేవుణ్ణి నమ్మాడు గనక, దేవుడే జ్ఞానప్రదుడు గనక, దేవుడే మోక్షాన్ని ఇచ్చేవాడు గనక అతను ఇస్తాడని ఎవరైతే తెలుసుకున్నారో వాళ్లకు అతను ఇస్తూ ఉన్నాడు. అతనే లేడు అన్న వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు కదా. ఆ అనుకుంటున్నది ఎవరు? జీవి. భగవంతుడు చెబుతూ ఉన్నాడా నేను లేను వాళ్ళకి అనేసి? లేదు, వాళ్ళకి కూడా నేను ఉన్నాననే చెబుతూ ఉన్నాడు. వాళ్ళకు కూడా దేవుణ్ణి నమ్మరా బాబు అని చెప్పే పెద్దల్ని ఇచ్చే ఉంటాడు, కానీ వాళ్ళు నమ్మడం లేదు. నమ్మకపోవడం అనేది వ్యక్తి యొక్క స్వేచ్ఛ. ఆ స్వేచ్ఛ వల్ల ఏమవుతుంది? ముక్తి అనేది దక్కకుండా పోతుంది, వీళ్ళు మళ్ళీ మళ్ళీ పుట్టాల్సి వస్తుంది. ఈ విధంగా జనన మరణం అనేటటువంటి చక్రంలో, పుట్టుక చావు అనే చక్రంలో స్థితిగమ నిర్య భూగోచరా నిత్యబద్ధ. నాస్తికుల పని ఏమవుతుంది అంటే, వాళ్ళు చేసిన పుణ్యం సుఖంగా మారుతుంది, ఆ సుఖాన్ని కొంతకాలం అనుభవిస్తారు,
ఖర్చు అయిపోయిన వెంటనే చస్తారు, చచ్చిన వెంటనే మళ్ళీ పుడతారు, పుట్టిన వెంటనే మళ్ళీ పుణ్యకర్మ చేస్తారు అన్నది గ్యారంటీ లేదు. పాపకర్మ చేశారు అంటే మళ్ళీ నీచ జన్మల్ని ఎత్తాల్సి వస్తుంది. ఈ విధంగా భగవంతుడు ఎవ్వరికీ కూడా అన్యాయం చేయడం లేదు. భగవంతుడు ఉన్నాడు అన్నవాళ్లకు, భగవంతుడు లేడు అన్నవాళ్లకు కూడా ఒకే రకంగా ఒక స్థాయి వరకు చూసుకుంటూ ఉన్నాడు. కనుకనే భగవంతుడిని భక్తవత్సలుడు, వీడు కూడా భక్తులే. రావణాసురుడు కూడా భక్తుడే కాదా? ప్రహ్లాదుడు ఎలాగనో హిరణ్యకశిపుడు కూడా అలాగే భక్తుడు. విభక్తి అని ఒకటి ఉంది పదం సంస్కృతంలో. విభక్తి, భక్తి అంటే భగవంతుడి పట్ల మనం చూపించే ప్రేమ, స్నేహం, దానికి భక్తి అని పేరు. భక్తి అంటే చెంపలు కొట్టుకోవలేదు కదా. భగవంతుడు నా స్నేహితుడు, భగవంతుడు నా దగ్గర బంధువు అని ప్రేమను చూపించడానికి భక్తి అని పేరు. భయం పెట్టేది భక్తి కాదు, భయంతో వచ్చేది భక్తి కాదు, శ్రద్ధ వల్ల వచ్చేది భక్తి కదా. కాబట్టి భక్తి అనేది ఉంది. అయితే ప్రహ్లాదుడు ఏం చేశాడు అంటే ముందు వి అనేది ఉంది కదా, దాన్ని ఏమని అర్థం చేసుకున్నాడు అంటే విశిష్టమైన భక్తి అని అనుకున్నాడు. వి అంటే విశిష్టమైన భక్తి ఉంది కాబట్టి విశిష్టమైన భక్తి చేశాడు. ముంచితి వార్ధులను కదా, హిరణ్యకశిపుడు చివరిలో ఏడుస్తాడు, సముద్రాల్లో ముంచాను వీడిని, పంచాబ్దంబుల వాడు తండ్రి నా పక్షంబు నిందించి ఎత్కించిత్ భీతిను లేక విష్ణువు అహితుం కీర్తించుచున్నాడు, వలదంచను చెప్పిన మానడు అంగాకృతి వ్యాధి జన్మించరు, వీని వధించరండు ధనుజులు మీమీ పటుత్వంబులని అన్నాడు. వెళ్ళి తీసిన వీడిని చంపేయండి, నా కడుపును చెడగొట్టాడు వీడు, ఎప్పుడు చూసినా విష్ణువు విష్ణువు అని అంటూ ఉంటాడు, నా శత్రువుని ఎప్పుడు పొగుడుతూ ఉంటాడు అని అన్నాడు. ఆ రాక్షసులు తీసుకెళ్లారు, ముంచితి వార్ధులను సముద్రంలో పడేశారు, అయినా బ్రతికొచ్చాడు. గదల మొత్తితి, గదలు తీసుకొని ప్రహ్లాదుడిని కొట్టారు, చావలేదు. శస్త్రరాజు పొడిపించింది, బాణాలు వేశారు, కానీ చావలేదు. ఈ విధంగా ఏం చేసినా కూడా ఘోర దావాగ్నులను త్రోయించింది. బాగా కణకణం అంటే నిప్పులు రగులుతున్నటువంటి నిప్పుల గుండంలోకి ప్రహ్లాదుని తోశారు, కానీ చావలేదు. అంటే అలాంటి విశిష్టమైన భక్తిని చేశాడు ప్రహ్లాదుడు. కాబట్టి విభక్తి అని ఉంది, దానిని ప్రహ్లాదుడు విశిష్టమైన భక్తి అని అనుకున్నాడు, ఉద్ధరింపబడ్డాడు. హిరణ్యకశిపు కూడా విభక్తినే చేశాడు భగవంతుడి పట్ల. ఏమిటి అదంటే విరుద్ధమైన భక్తి. అంటే భగవంతుడు నా శత్రువు అని తెలుసుకున్నాడు, అది కూడా భక్తినే అంటున్నాడు పరమాత్ముడు. నువ్వు నన్ను మిత్రుడని తెలుసుకున్నా నేను నీకు దర్శనం ఇస్తాను, నువ్వు నన్ను శత్రువు అని తెలుసుకున్నా నీకు దర్శనమే ఇస్తాను. ప్రహ్లాదుడికి అవతరించినటువంటి నరసింహ రూపం హిరణ్యకశిపుడికి కూడా దర్శనమైంది కదా. ప్రహ్లాదుడికి మాత్రమే కనబడి హిరణ్యకశిపుడికి కనబడకుండా చంపాడా? లేదు కదా, ప్రత్యక్షంగా ఎదురుండే. అంటే దర్శనం ఇద్దరికే అయింది, కానీ భక్తిలో వేరు ఉంది. ఇతను విశిష్టమైన భక్తి చేశాడు ప్రహ్లాదుడు, అందుకని నరసింహస్వామి అనుగ్రహానికి పాత్రుడయ్యాడు. హిరణ్యకశిపు విరుద్ధమైన భక్తిని చేశాడు, శత్రువు అని అనుకున్నాడు, అతనికి దర్శనమైంది, కానీ భగవంతుడి చేతిలో చచ్చ, ముక్తికి పోలేదు. ఇది కాబట్టి భగవంతుడు తనను ద్వేషించే వాళ్లకు తనను పూజించే వాళ్లకు ఇద్దరికీ కూడా సమానంగా దర్శనాన్ని ఇస్తాడు. కానీ ఫలంలో తేడా ఉంటుంది. ఆ ఫలంలో తేడా ఎందుకు అంటే నేను భగవంతుడిని ఏ విధంగా చూస్తున్నానో దానిని బట్టి ఫలం వస్తుంది. అది భగవంతుడు నన్ను నమ్మలేదు కదా అనేసి ద్వేషంతో నువ్వు వెళ్ళి నరకంలో పడని భగవంతుడు చెప్పడం లేదు. నువ్వు ఉద్ధారమవు, నా గురించి తెలుసుకో అనే అందరి చేత చెప్పిస్తూ ఉంటాడు. తల్లిదండ్రులు చెబుతుంటారు, అరే గుడికి వెళ్ళరా, బొట్టు పెట్టుకోరా, అమ్మాయి చక్కగా జడ వేసుకో, అది త్రివేణి సంగమానికి నిదర్శనం, జుట్టు అలాగా విరబోసుకొని ఉండకు, అది రాక్షసుల లక్షణం, బాగా కనబడేటట్టుగా బొట్టు పెట్టుకో, అమ్మాయి అబ్బాయిలు ఇద్దరు తిలకధారణ చెయ్యాలి, అది ఎప్పుడో కనబడకుండా నుదుటి మధ్యలో పెట్టుకోమాక, ఆజ్ఞాచక్రం అనేది నుదుటి పైభాగంలో ఉంటుంది, ఇక్కడ మధ్యలో అక్కడ పెట్టుకో బొట్టు అని తల్లిదండ్రులు చెబుతారు. విరబోసుకోవడం ఫ్యాషన్ అనే అమ్మాయి అంటే అది ఎవరిది తప్పు? అలాగే జుట్టు విరబోసుకుని తిరుగుతూ ఉంటే పిశాచాదులు లోపలికి వచ్చి చేరతాయి అనే శాస్త్రం ఉంది. నమ్మిదానమో లేదు, నమ్మి చెడిన వారు లేరు, నమ్మకపోతే పోతారు అనే తత్వం ఉంది కదా. ఆ విధంగా స్త్రీలకు కొన్ని విధులని, పురుషులకు కొన్ని విధులను చెప్తుంది. పై కండువా లేకుండా పురుషుడు బయటకు వెళ్ళకూడదు అని చెబుతారు. ఆ స్త్రీ కొంగు కప్పుకోకుండా వెళ్ళకూడదు. పురుషుడికి ఆచ్ఛాదన కావాలి, స్త్రీకి ఆచ్ఛాదన కావాలి. అలా లేకుండా వెళితే పురుషుడు ఇంకొక స్త్రీతో
శృంగారం చేసినట్టుగా అవుతుంది. స్త్రీకి అయితే ఇంకొక పురుషుడితో, మొగుడు కానటువంటి వాడితో శృంగారం చేసిన పాపం వస్తుంది అని శాస్త్రం చెబుతుంది. నమ్మితే నమ్మొచ్చు, లేకపోతే లేదు. నమ్మితే ప్రహ్లాదుడిలాగా విశిష్టమైన భక్తి చేసి మోక్షానికి వెళతాం. నమ్మకపోతే హిరణ్యకశిపుడిలాగా విరుద్ధ భక్తి చేసి నరకానికి పోతాం. ఛాయిస్ మనది. భగవంతుడు ఏది బలవంతంగా మన నెత్తిలో రుద్దడం లేదు. మీకు నమ్మకం ఉంటే చేయండి, లేకపోతే వదిలేయండి అని చెబుతూ ఉన్నాడు అనమాట. కాబట్టి 700 శ్లోకాల పాటు భగవద్గీతను ఉపదేశించినటువంటి కృష్ణుడు అర్జునుడికి చివరిలో ఏం చెప్పాడు అంటే, నేను చెప్పాల్సిందంతా చెప్పానురా బామ్మర్ది, యథేచ్ఛసి తథా కురు, నీకు ఎలాగ ఇష్టం వస్తే అలాగే చెయ్యి అని ముగించేసి. భగవద్గీతలో చివరి మాట ఇదే, యథా ఇచ్ఛసి తథా కురు, నీకు ఏది నచ్చితే దాన్ని చేసి వదిలేయి అని అన్నాడు. కానీ కృష్ణుడు చెప్పిన దాంట్లో నీతి, నిజాయితీ, న్యాయము, ధర్మము, వేదాంతము సరిగ్గా ఉంది అని అర్థమైంది. కాబట్టి అర్జునుడు ఏ ఆయుధాన్ని అయితే పడేశాడో ఆ ఆయుధాన్ని తీసుకుని యుద్ధం చేయడానికి వెళ్ళాడు కదా. కాబట్టి భగవంతుడు చెప్పేదంతా చెబుతాడు. ఆ తర్వాత నచ్చితే చెయ్యి, లేదంటే వదిలేయి అనే అవకాశాన్ని మనకిచ్చాడు. ఆ అవకాశాన్ని దురుపయోగం చేసుకోకూడదు, వ్యర్థం చేసుకోకూడదు. ఆ అవకాశాన్ని సదుపయోగం చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే కూర్మావతారం ఇచ్చే సందేశాన్ని, అంటే కోరికలను కాస్త నియంత్రించుకునే ప్రయత్నించాలి. అది ఏ విధంగా అయితే అపాయం కలిగినప్పుడు తన అవయవాలన్నింటినీ కూడా తన చిప్పలోకి డిప్పలోకి లాగేసుకుని భద్రంగా లోపల కూర్చొని ఉంటుందో, ఆ విధంగా మనల్ని దేవుడి నుంచి దూరంగా తీసుకెళ్లేటటువంటి లౌకికమైన భౌతికమైన కోరికల నుండి మనం కాస్త దూరంగా ఉంటూ జ్ఞాన, భక్తి, వైరాగ్యాలు అనే 3 ఐశ్వర్యాల కోసం భగవంతుడిని ప్రార్థించాలి, పూజించాలి, భగవంతుడిని దర్శించాలి. ఆ అపూర్వమైనటువంటి సందేశాన్ని కూర్మ రూపంలో ఉన్నటువంటి భగవంతుడు మనకు ఉపదేశిస్తున్నాడు అని చెబుతూ, మందరాచల ధారణ హేతో దేవాసుర పరిపాల విభో కూర్మాకార శరీర నమో భక్తం తే పరిపాలయ మాం. ఎల్లప్పుడూ కూడా ఈ తాబేలు రూపంలో ఉంటూ కూడా భగవంతుడు ఎలాగైతే దేవతలను, రాక్షసులను నువ్వు పరిపాలించావో అదేవిధంగా నేను సాధారణ వ్యక్తిని, నేను దేవతను కాదు, రాక్షసుని కాదు, నేను మామూలు మనిషిని. అయినా సరే వాళ్ళని ఏ విధంగా పరిపాలించావో అదే విధంగా నన్ను పరిపాలించు. వారికి ఏ విధంగా అయితే దేవతలు యోగ్యులు కాబట్టి వాళ్ళకు అమృతాన్ని ఇచ్చావో అదేవిధంగా ఓ కూర్మావతారుడైనటువంటి శ్రీ మహావిష్ణువ నాకు కూడా అమృతము అంటే చావు లేనటువంటిది అయిన మోక్షాన్ని నాకు ప్రసాదించు అని మనం ప్రతిరోజు కాకపోయినా కూర్మ జయంతి రోజైనా సరే ఆ కూర్మావతారంలో ఉన్న విష్ణువుని మనసులో స్మరించుకొని మనసులోనే మానసిక పూజ చేసి ఈ హాలాహల అంటే ఈ సముద్ర మథనం, అమృత మథనం అనే ఘట్టాన్ని మనకు తెలుగులో కానీ సంస్కృతంలో కానీ అది పద్య రూపంలో కానీ శ్లోక రూపంలో కానీ లేదంటే వచన రూపంలో కానీ ఈ రోజు కనుక చదువుకుంటే ఆ కూర్మస్వరూపి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది అని చెబుతూ, శుభం ధ్యాయంతి ఏ కామః గురుదేవ ప్రసాద్గా ఇతరాన్ ఆత్మపాపోత్థాన్ తేషాం విద్యాం హనిష్యతి అని చెబుతూ, నేను చెప్పినటువంటి విషయాలలో తప్పులు ఉండే ఉంటాయి. ఎందుకంటే నేను సర్వజ్ఞ శిఖామణిని కాను. నేను చెప్పినటువంటి ఈ విషయాలలో దొర్లినటువంటి తప్పులన్నీ కూడా నావి. ఇందులో చెప్పినటువంటి విషయాలలో మీకు ఉపయోగపడేటటువంటివి నిజమైన సత్యాలు అని అనిపించిన అంశాలు ఏవైనా ఉంటే అవి తల్లిదండ్రుల ఆశీర్వాద బలం వల్ల, గురువుల అనుగ్రహం వల్ల లభించినటువంటి జ్ఞానాన్నే మీతో పంచుకున్నాను అని చెబుతూ, ఇదంతా కూడా నా స్వకపోల కల్పితం కాదు. పెద్దల నుంచి, తల్లిదండ్రుల నుంచి, గురువుల నుంచి నేను నేర్చుకున్న దాన్ని ఇక్కడ కూర్చొని అనువాదం చేశాను. వేదవ్యాసుడు అందించినటువంటి ఆ ఉచ్ఛిష్టాన్ని ఇక్కడ మీతో పంచుకునే ప్రయత్నం చేశాను అని చెబుతూ, ఇంతసేపు నా మాటల్ని శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.